our National President Sonu sir, so give the special order of the day regarding the NP and NGC programs. Over to National President sir. Yeah, friends, this special order of the day అనేది ఒక సోలం ఆబ్లిగేషన్స్ నుంచి ఒక ఈ 2 days ప్రోగ్రాంలో ఒక అద్భుతమైన ప్రోగ్రాం. దీంట్లో ఏంటంటే వేరే ఆర్గనైజేషన్లో మనం చేస్తూ ఉంటాము. ఇది వారు ఫ్యామిలీ వదిలిపెట్టి బిజినెస్ వదిలిపెట్టి There is a saying, a small steps leads to bigger destinations. A testament to the journey and impact so far. It's been almost 28 years, Impact Foundation. And it's been almost a year, we can say, Impact International started its journey. August 2023. అప్పటి వరకు మనం ఎగ్జిక్యూటివ్ లీడర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అనే ఒక టీం నడుస్తూ ఒక 20 మంది లీడర్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ నడిపిస్తున్నప్పుడు August 2023, along with our founder, we had a meeting. We had a meeting in Minerva Grand. ఆ మీటింగ్లో అసలు ఇంపాక్ట్ ఫౌండేషన్ మనం ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ చేస్తున్నాం. చాలామంది ట్రైనర్స్ వస్తున్నారు. వచ్చి ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ అయిన తర్వాత నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతున్నారు? ఆర్గనైజేషన్లో మనం చాలా విజన్ పెట్టుకొని వచ్చాం, గవర్నమెంట్ స్కూల్స్ సర్వ్ చేయాలని. సో అలా ముందుకు నడిపించాలంటే వచ్చిన వాళ్ళు ఆర్గనైజేషన్లో ఉండాలంటే ఏదైనా చేయాలి. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది వస్తున్నారు. ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ అయిన తర్వాత వచ్చిన నాకు అసలు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు. 2, నాకు సర్వీస్ చేయడం అంటే ఇష్టం, సొసైటీలో తిరగడం అంటే ఇష్టం, సర్వ్ చేయాలంటే ఇష్టం, మనుషులతో టైం స్పెండ్ చేయాలంటే ఇష్టం. కానీ ఇక్కడ జరుగుతుందా? అంతవరకు జరగట్లేదు. కొంతమంది నేను ట్రైనింగ్ లీడర్లో ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా మారాలి, ఒక మంచి ట్రైనర్ కావాలి, ఒక పెద్ద ట్రైనర్ కావాలి. మరి మనం ఇంకేదైనా ముందు లెవెల్లో ఏదైనా ఉందా? అది కూడా లేదు. అండ్ లీడర్షిప్లో నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఇంపాక్ట్లో ఉన్నా, నాకు ఏదైనా ఒక బ్రాండ్ కానీ ఒక ఇమేజ్ కానీ నాకు ఏదైనా పేరు ఏదైనా ఉంటుందో ఆర్గనైజేషన్లో ఉంటే, సో మనకు అందరికీ తెలిసి ఇంపాక్ట్లో మనం రావడం, నేర్చుకోవడం, ఇవ్వడం వరకే తప్ప వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఎనీ లీడర్స్ అప్పటి వరకు ఇంపాక్ట్ ఫౌండేషన్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 4 పిల్లర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అయిందండి August 2023 మీటింగ్లో. 1 బిజినెస్ సంబంధించి, 2 ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ సంబంధించి, 3 సర్వీసెస్ సంబంధించి, 4 ట్రైనర్స్ సంబంధించి. ఈ మైల్ స్టోన్ ఫస్ట్ క్లబ్తో మొదలు పెట్టాలి, ఈ క్లబ్స్ ఫామ్ చేయాలి అని మొదలుపెట్టిన సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం ఈ ప్రాసెస్. ఎగ్జాక్ట్గా 1 year అయ్యేసరికి మనం ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ని అఫీషియల్గా August 1, 2024లో లాంచ్ చేస్తాం విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద ప్రెసిడెంట్స్ ఓవర్ హియర్. అండ్ వీ నో, సరే క్లబ్స్ వరకు పెట్టాం, చాలామంది when it comes to అదర్ ఆర్గనైజేషన్స్ అసలు ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనేది నడుస్తుందా, ఎక్కువ రోజులు ఉంటుందా, ఇది ఎంతవరకు వెళ్తుంది అని చాలామంది ఆ డౌట్స్ అనేవి మైండ్లో ఉండిపోయి అసలు వీళ్ళు నడిపించగలరా అని. అండ్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, May 10th, 2025కి టుడే వీ రీచ్డ్ ఏ మార్క్ ఆఫ్ 400 clubs. దట్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఏ ఆర్గనైజేషన్ కూడా ఫస్ట్ ఇయర్లో 400 clubs చేసిన ఆర్గనైజేషన్ లేదు. వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ అది ఇంపాక్ట్ ఇంటర్నేషనలే. అండ్ kudos to all the president over here and NGC members and everyone. And we touch almost 10,000 members and wide reach across Andhra Pradesh, Telangana, Odisha, Karnataka, Tamil Nadu, Maharashtra, Gujarat and internationally in Dubai and United States of America. ఈ ఆర్గనైజేషన్కి ఇప్పుడు మరి అఫీషియల్ లోగో చూస్తున్నారు మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. వీ హ్యావ్ మెనీ డిజైన్స్, అప్పటివరకు 2-3 డిజైన్స్ మనకి వచ్చాయి. ఇది ఇంకా మారిస్తే బాగుంటుంది, ఇంకా చేస్తే బాగుంటుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్ చేస్తే బాగుంటుంది. దెన్ ఏ పర్సన్ ఫ్రమ్ బెంగళూరు, హిస్ నేమ్ ఈజ్ Alpha Naresh. He suggested and he designed this logo, and appreciation to Alpha Naresh garu. He's from Bangalore. Now, so organization
ఎస్టాబ్లిష్ చేయడం వెరీ ఈజీ, బట్ దాన్ని సస్టైన్ చేయడం చాలా కష్టం. ఎస్ఆర్నో ఇట్స్ లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ, కానీ దాన్ని సస్టైన్ చేయడం, మరి సస్టైన్ అవ్వాలంటే మన బెస్ట్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ చేయాలి. సో వర్క్ చేయాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ వి వర్క్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. When it comes to business, with the commitment to holistic growth, Impact International stands tall on the 4 powerful pillars: the business, executive, leadership, service and training. When it comes to business, మనం IBN అని ఒక ప్లాట్ఫామ్ పెట్టాం, Impact Business Network. This meetings includes in different cities like Hyderabad, Vijayawada, Tirupati, Visakhapatnam, Warangal, Bangalore, Nizamabad and Khammam. ఇవన్నీ ప్లేసెస్లో కూడా ఐబిఎన్ చాప్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ ప్లేసెస్లో ఉన్న ఇంపాక్ట్ మెంబర్స్కి బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశాన్ని క్రియేట్ చేసాం. అండ్ వి క్రియేటెడ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ప్రొఫెషనల్స్ టు నెట్వర్క్, కొలాబరేట్ అండ్ గ్రో. వెన్ ఇట్ కమ్స్ టు ద ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్, in the past 1 year especially, we created around 400 plus 50, I repeat 400 plus 50 global leaders, I can say 400 around club presidents and 50 NGC and executive committee members. We created around 450 leaders with the guidance of our members and mentors KV Pradeep Garu and Sudhir Chandra Garu. The strong leadership ecosystem includes the executive board, national governing council, the club presidents team, technical team, IT team and the pro leaders. It's a combination of all these people we developed the executive leadership Impact International. And we conducted National Governing Council meetings. And the first meeting held on 1st August 2024. It happened in Hyderabad. And the second, 21st October 2024, we had NGC meeting in Visakhapatnam. And the third meeting in 9th March 2025, Vijayawada. And out of 400 clubs, దాదాపుగా 270 క్లబ్స్ ఇన్స్టాలేషన్, అఫీషియల్గా ఇన్స్టాలేషన్ జరపడం, అండ్ వాళ్ళకి మనం చెప్పినట్టుగానే ఏదైతే మనం చెక్స్ ఇస్తామన్నా చెక్స్ డిస్పర్స్ చేయడం జరిగింది ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ కూడా. When it comes to services, a spirit of selfless contribution. These are the National Governing Council boards and the installations happen in different regions. Yes. When it comes to service, a spirit of selfless contribution and the community engagement drives our service initiatives impacting the thousands of lives across the different regions. మనం సర్వీసెస్ సంబంధించి మన ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో. ఎస్పెషల్లీ కొంతమంది స్పెషల్ పర్సన్స్ బర్త్డేస్ మనం అఫీషియల్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఫ్రమ్ మంత్ ఆఫ్ మార్చ్ టు మార్చ్ అగైన్ వీ కెన్ సే మన మన ఉగాది నుంచి మనం ఎప్పుడు కూడా తెలుగు న్యూ ఇయర్ నుంచి మనం ఏదైతే అనుకుంటామో మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా తెలుగు న్యూ ఇయర్ బిగినింగ్ మనకి బిగినింగ్. When it comes to services, we celebrated the Founders Day celebrations focused on the impactful social cause. The one is the blood donation drives, saving the lives and spreading awareness on voluntary donation. And another one is organ donation pledge campaign. There are almost 500 members joined in this meeting, and around 200 members take oath as a blood organ donors, and appreciation to each and every member who took that oath. When it comes to school visits, we reached around 5,000 schools with the motivation talks, education support, awareness programs influencing the students and educations alike. And we conducted a tree plantation drives, fostering the environment responsibility and community participation in green initiatives. And when it comes to the special program, in the middle of our year, we conducted a Vivekavani marathon. That's a grand success with the support of all the members of Impact International. There's a large-scale marathon. We invited DSP Sarita Garu as a guest for that and for the program. That people will train the budding youth of the nation and the children of the school. We trained around 3,000 new trainers across the regions, lead, inspire and educate the nation. And regional level training program successfully trained with 300 trainers
And the specialized training programs like cyber security trainings conducted the 2 separate and high impact sessions to build awareness and digital safety. And one more thing, one special training program is anti-narcotics training, empowering the youth community leaders to combat drug abuse through education and advocacy. And these 2 programs led by Mr. Sridhar Veermalla garu, and this with the support of for the anti-narcotics, we got support from Santosh Kumar Gajjala garu. He is our impact member and he is a DSP also. And with the support of him, we made this program successful. We had around 190 sessions, right? 190 sessions in Telangana. And soon we had a meeting in the last month, and this year we are connecting to Andhra Pradesh team also and anti-narcotics team also. So we are going to hold the same sessions in Andhra Pradesh also. The AI trainings, especially led by Nikhil Gunda garu. 150 participants trained in foundational and emerging concepts of artificial intelligence, fostering the future-ready talent. And we have a special cell called Nari Cell, led by Nalini Teacher garu. So in the Nari Cell, we had the financial empowerment and awareness programs, Bala Suraksha volunteers. They trained around 80 trainers for this Bala Suraksha program, and they approached almost 10,000 children. And Women's Day celebrations and Jhansi Lakshmi Bai Day and the yoga and the wellness. And they named a page called Nari Cell to explore the activities of Nari, and my sincere appreciation to Nari Cell teacher and the team. And one more, the special department of skill proficiency led by Chello Srinivas garu, and the special impact English, spoken English trainings, PKG trainings, and ICRT impact campus recruitment trainings. And we have another wing called PRO, public relations. Among all this, so we need to mention the few people who worked in different areas, and that really made our Impact International step into the next level. Members అందరు కూడా ఒక విజన్ చూపించి నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలి విజన్ చూపించినటువంటి ఒక్కొక్క పర్సన్ని చదువుతుంటే రిక్వెస్ట్ స్టాండ్ అట్ యువర్ ప్లేస్. అండ్ I would like to recognize the National Vice President Madhavi K garu. Please. Madhavi garu, Region 11 Kurnool, Region 12 Hyderabad, and Region 15 Warangal. When it comes to Region 11 Kurnool, Regional President K Ravindra Dheera garu, Regional Secretary Mahendra Kottagota garu, and Pro Leader Umadevi Atmakur garu. I think Umadevi garu. These people, yes, please. These people, because ఎందుకంటే కర్నూలు చాలా డౌన్ అయిన వర్క్షాప్ చేసి we must appreciate మహేందర్ కొత్తకోట గారు ఒక ఆగిపోయిన టీంని మళ్ళీ అంత ఇనిషియేట్ చేసి యాక్టివ్ చేసి కర్నూలులో TWS చేయడం జరిగింది. మా సిన్సియర్ అప్రిషియేషన్ టు యూ సార్, అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ట్రైనర్స్, మోర్ లీడర్స్ ఫ్రమ్ ద కర్నూలు రీజియన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాధవి గారు మీరు అక్కడే ఉండాలి. నౌ వన్ మోర్ Region 12, I request L Ramesh garu, the Pro Regional President, the Ramesh Parvatam garu, and Dr. M Vijay. Dr. M Vijay, yes. Very well driven. Hyderabad lo anta competition lo kuda we must appreciate these commitment of these people. Ramesh Parvatam garu extraordinary leaders andi. Vallu anta time lekapone will time petti Region 12 ni anta adbhutanga nadipicharu. Thank you so much. When it comes to Warangal, Regional President Sunil Kumar Gajula garu, Jayant Kumar garu, Peddi Prithvi garu, Vijay Jakkoch garu, Chello Srinivas garu. My sincere appreciation to all of you, because of few people మళ్ళీ పూర్వవైభవం. ఎందుకంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో చాలామంది సీనియర్ ట్రైనర్స్ తయారైంది వరంగల్లోనే. సో మళ్ళీ అటువంటి సీనియర్ ట్రైనర్స్ని తయారు చేస్తూ ట్రై సిటీస్ అంటారు అంతేగా, ఆ ట్రై సిటీస్లో ఎంతమంది లీడర్స్ తయారు చేస్తారు, ఎంత ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తారో
ఒకసారి కాకతీయ యూనివర్సిటీలో మెగా ఇంపాక్ట్ జరిగింది. దట్స్ మెమరబుల్ ఈవెంట్, చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ జరిగేది. అగైన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. మై సిన్సియర్ అప్రిషియేషన్ ఫర్ యువర్ వర్క్. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. అండ్ వన్ మోర్ రీజన్ ఫర్ మాధవి గారు, కర్ణాటక. సో వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వర్క్ చేయాలి. మై సిన్సియర్ అప్రిషియేషన్ టు యూ కర్ణాటక. మురళీ మోహన్ గారు, శ్రీనివాస్ గుమ్మనూరు గారు, గిరిధర్ కే గారు, ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు. అక్కడి నుంచి వచ్చి సీ హౌ మచ్ కమిటెడ్ దే ఆర్ టువర్డ్స్ ద ఆర్గనైజేషన్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, బెంగళూరు వారికి వినిపించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మై సిన్సియర్ అప్రిషియేషన్ టు యూ. ఎక్స్పెక్టింగ్ ఇక్కడ ఎలా అయితే ఆంధ్ర తెలంగాణలో ఎలా అయితే ఉందో కర్ణాటకలో కూడా అలాగే ఒక ప్రెసిడెంట్, ఒక నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బిల్డ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం అప్రోచ్ అవ్వాలి. ద నెక్స్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి గారు. ఈయనకి ఎంత గట్టిగా చెప్పట్టుకుంటారు. ఆయన పొజిషన్, ఆయన టైం అంత కష్టమైనా సరే ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఆయన ఉన్న ప్రొఫెషన్, ఆయనకున్న వర్క్, ఆ బర్డెన్ కూడా స్టిల్ ఈ స్పెండింగ్ టైం. రీసెంట్గా వేరే కంట్రీ వెళ్ళినా సరే ఆయన టీంని నడిపిస్తూ, ఆయన ఆప్షన్స్లో కూడా టీం నడిపించేలా లీడర్స్ తయారు చేస్తున్న వ్యక్తి. అండర్ ఆదినారాయణ రెడ్డి సార్ వీ హ్యావ్ రీజియన్ 8 అండ్ రీజియన్ 13. ఐ రిక్వెస్ట్ రీజియన్ 8 రీజనల్ ప్రెసిడెంట్ రామ్ కుమాల్ గారు, మ్యాజికల్ ట్రైనర్ రామ్ కమల్ సార్, చక్రి గారు అండ్ కొనక రాజేశ్వర్ గారు, కొంక రాజేష్ గారు. రాజేశ్వర్ గారి దగ్గర ఒకసారి బుక్ తెచ్చారు, అది ఒకసారి ఆ బుక్ చేస్తే రియల్లీ అదొక ఇన్స్పిరేషన్ అండి ప్రెసిడెంట్స్ అందరికీ. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెసిడెంట్ టు లుక్ ఎట్ దట్ బుక్. ఆయన చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా అప్ టు డేట్ అండి. ఆయన చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అప్ టు డేట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ క్యాలెండర్ మిస్ అవ్వకుండా చేసిన and we have another region 13. A Nageshwara garu, Krishna district. Pro leader Satyanarayana Murthy garu, Bhavani Gopshetty garu. So my sincere appreciation to ANR garu for your contribution. It's been almost 5 years is serving your impact international. Thank you so much for your support sir. And we have a few leaders we must appreciate. వాళ్ళకి రాలేదు. We have IBR గారు అండ్ రాములు గారు అసలు మనకి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ దాని యొక్క రెగ్యులేషన్స్ కానీ, ఆ పర్మిషన్ తీసుకురావడం కానీ, మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, ఈ ఎందుకంటే మన ఆఫీసుల చుట్టూ తిరగడం చాలా కష్టం. కానీ అటువంటి మన ఆఫీస్ ఎక్కడికి వెళ్ళకుండా ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి మనకు సపోర్ట్ చేశారు. ఈజ్ ఫ్రమ్ అవర్ ఆది సార్ టీమ్. అండ్ IBR గారు ఆయన మినీ ఇంపాక్ట్ కండక్ట్ చేశారు అక్కడ భద్రాచలంలో. దట్ ఈస్ ద ఫస్ట్ మినీ ఇంపాక్ట్ వీ కండక్టెడ్ ఇన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. అండ్ వీ హ్యావ్ ద మేడం విజయలక్ష్మి గారు, వెరీ ఎక్సలెంట్ పర్సనాలిటీ. మేడం ఇక్కడికి రాలేదు. దే సపోర్టెడ్ అస్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు అప్పనిగిరి గారు. సో ఎన్విపిస్లో ఎక్కువ డిస్టెన్స్ జర్నీ చేసిందని అంటే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు అప్పనిగిరి గారు. అసలు ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటుంది, ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం, జర్నీ చేయడం, అంతే ఇంకా ఇది పని. సో ఖమ్మం వీ హ్యావ్ ఎ బుల్లెట్ హియర్. ఆయన కూడా త్రివిక్రమ్ లాగా మాటల మాంత్రికుడు లాంటి వాడే. మరోజ్ రమేష్ గారు, ఆయన మాటలు స్టార్ట్ చేయడమే ఆపడం ఎవరి తరం కాదు. అటువంటి లీడర్షిప్తో ఆయన ఎవరిని ఆపకున్నారు. ఖమ్మంని ఒక నెక్స్ట్ లెవెల్ వీ హ్యావ్ సీన్ మెసేజెస్ ఇన్ అవర్ గ్రూప్. ఖమ్మం ఇంకా వెనకబడుతుంది, ముందుకు తీసుకురావాలి అన్నప్పుడు మామూలుగా కాదు, ఒక లెవెల్లో ఖమ్మం నెక్స్ట్ లెవెల్లో లీడర్స్ని షార్ట్ స్పెల్లో తయారు చేశారండి. మా సిన్సియర్ అప్రిషియేషన్ టు యూ సార్. అండ్ వీ హ్యావ్ పో లీడర్స్ టు సపోర్ట్ అవర్ హియర్. రాముగూడ గారు, డాక్టర్ రాముగూడ గారు, యాదగిరి పొలిశెట్టి గారు, నవాబ్ పాషా గారు వచ్చారా? రేపు వస్తారా? నవాబ్ పాషా గారు,
టీచర్ ట్రైనింగ్లో ఉన్నారు. బట్ వెరీ వండర్ఫుల్ సపోర్ట్. ఎందుకంటే మీరు ఒకసారి ఖమ్మం వెళ్తే, మీరు ఒకసారి హాస్పిటాలిటీ చూడాలంటే మీరు వీళ్ళ దగ్గరే చూడాలి. నవాబ్ పాషా గారు కానీ, తర్వాత మనకి యాదగిరి కానీ, ఎక్సలెంట్. అసలు యాదగిరి గారు మీరు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ వండర్ఫుల్ పర్సనాలిటీ అసలు. అంటే మనుషుల్లో ఒక రకం, ఆయన ఒక రకం అని చెప్పొచ్చు. అటువంటి రెస్పెక్టబుల్ పర్సన్ అని చెప్పొచ్చు. అండ్ చాలా కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఐ హావ్ సీన్ హిమ్ పర్సనల్లీ అండ్ మై సిన్సియర్ అప్రిషియేషన్ టు యూ అండ్ థ్యాంక్స్ టు Maroj Ramesh గారు ఫర్ క్రియేటింగ్ సచ్ వండర్ఫుల్ లీడర్స్. అండ్ వీ హ్యావ్ ఫ్రమ్ ద రీజన్, ఎన్విపి గారి రీజనే, కరీంనగర్ రీజియన్ ప్రో లీడర్, ప్రో ఆర్పి తిరుపతి కుతాడి గారు. వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ కమిటెడ్ పర్సన్. మెగా ఇంపాక్ట్ అయితే వీ హ్యాడ్ ఎ సిచ్యువేషన్ లైక్ అక్కడికి పార్టిసిపెంట్స్ ఎంతమంది వస్తారో లేదో తెలియదు. ఆయనకు నెట్వర్క్తో కూర్చొని ఒక అరగంట సేపు కాల్ చేసి దాదాపుగా 1500 మంది స్టూడెంట్స్ని హాల్లో కూర్చోబెట్టారండి. అండ్ వీ హ్యావ్ ఆవుల సుధాకర్ గారు, లక్ష్మణ్ గొల్లా గారు వచ్చారా? యా, లక్ష్మణ్ గొల్లా గారు. ఐ రిక్వెస్ట్ మిగతా వాళ్ళ మీ ప్లేస్లో నిల్చోండి కరీంనగర్ టీం, ఎందుకంటే అసలు మంచి యూనిటీ ఉన్న టీం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అండ్ కరీంనగర్ నుంచి యూ ప్రామిస్డ్ మీ నెక్స్ట్ లెవెల్ లీడర్స్ని జనరేట్ చేస్తాము, ఒక పెద్ద ప్రపంచం సృష్టిస్తా అన్నారు. కరీంనగర్ లీడర్స్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మిరాకిల్ టు బి హ్యాపెన్. ఆల్ ది వెరీ బెస్ట్ టు లీడర్స్. Yeah, we have a next region under Venkatrao Appanigiri garu, region 6 Vijayawada. So my NGC lo andarikana chenna pilladu mana Kadam Krishnamurthy garu, very smart leader and kind leader. And I request Rajesh Babu garu, Kadam Datri garu, Praveen garu, Pradeep Kodali garu, Venkat Kolluru garu చాలా మంది లీడర్స్ని తయారు చేశారండి. ఇంకెవరున్నారు? ప్రో లీడర్స్ వెరీ స్ట్రాంగ్ టీమ్ వీ హ్యాడ్ ఇన్ విజయవాడ. ఇప్పుడు విజయవాడ దాదాపుగా 1000 మంది లీడర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కృష్ణమూర్తి గారు షూర్, ఆర్ యూ రెడీ? రెడీయా? వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1000 లీడర్స్ ఫ్రమ్ విజయవాడ. ఎందుకంటే మంచి స్కోప్ ఉన్న ప్లేసు, చాలా హార్డ్ వర్క్ చేశారు ఇప్పటి వరకు. వీ హ్యావ్ ఐబిఎన్ టీమ్ ఆల్సో సక్సెస్ఫుల్గా ప్రదీప్ గారు లీడ్ చేశారు ఐబిఎన్ టీమ్ని. అండ్ వెరీ వండర్ఫుల్ సపోర్ట్ ఆన్ ద ట్రైనింగ్స్ ఆఫ్ వెంకట కొల్లూరు గారు అండ్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ విజయవాడ. నెక్స్ట్ ఎన్విపి బంధం సుధీర్ బంధం గారు. కరెంట్ తీగ కూడా సన్నగా ఉంటుంది, కానీ దాని వచ్చే షాకే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మహమ్మద్ షాక్లు ఏరియానా చూడడానికి అలా ఉన్న ఆయన ఎఫర్ట్స్ అసలు మనం పెట్టాలంటే చాలా కష్టపడాలి. యూ హ్యావ్ సీన్ ఇన్ని హైదరాబాద్ ఇంపాక్ట్ మీరు చూడాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్ని వాళ్ళతో మనం మాట్లాడడానికి, అక్కడ నించోడానికి భయపడతాం. ప్రతి స్పీకర్ని కూడా చాలా ఒబీడియంట్గా పిలుస్తూ, ఈ మెగా ఇంపాక్ట్ ఇన్వైట్ చేస్తూ, ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ, ఆయన ఏమైపోతారని భయం వేస్తుంది ఆయన తిరుగుడికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ లెట్ మీ ఇన్వైట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధమూరి వారు. వీ హ్యావ్ రీజన్ 7 రండి మ్యాజికల్ ట్రైనర్ గారు. 1 2 1 2 3. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. యా, సో వీ హ్యావ్ ప్రో లీడర్స్ త్రినాథ్ ఆసరి గారు, సంతోష్ బి గారు, బాలామణి గారు వచ్చారా? యా, సంజయ్ రామ్ గారు. ఈ రీజనే కదా, రీజన్ 7 కదా సంజయ్ గారు. ఎస్, సంజయ్ రామ్ గారు. సంజయ్ రామ్ గురించి ఒక స్పెషల్ ఏంటంటే, మనకు ఐసీఐలో స్టార్ట్ అయిన ఫస్ట్ క్లబ్ ఐసీఐ హర్విల్లో, అది సంజయ్ గారిదే. కేవి సురేష్ గారు, వేర్ ఇస్ హి? కేవి సురేష్ గారు ఆపద్ బాంధవుడు ఆయన.
And I have one thing to say about Santosh Garu from Narayankhed. Very extraordinary person and definitely I am telling you and I am promising everyone next 6 months లో Narayankhed ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్న ఏకైక వ్యక్తి ఎవరంటే సంతోష్ గారే. No doubt, I am promising you everyone. And అక్కడ త్రినాథ్ గారిని అసలు ఆపలేం, ఆయన ఒక బుల్లెట్. అక్కడ గురువుకి మించిన శిష్యుడు అంటే త్రినాథ్ గారు అని చెప్పొచ్చు, అంత ఎక్సలెంట్ సపోర్ట్. అక్కడ ఆపద్ బాంధవుడు చెప్పా ఇందాకనే కేవి సురేష్ గారు, ఈవెన్ ఐసీఐ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా ఈ సపోర్టెడ్ అస్ in a different way. And thank you so much everyone for your support. All the very best. And we have another region and I can say it's my region, region 4. I am from the same region, Visakhapatnam and Vizianagaram and Srikakulam. Dr. RVR గారు, యోగా గురు, యోగా మాస్టర్, మొత్తం అన్ని థెరపీలు చేస్తారు ఆయన. అండ్ లెట్ మీ కాల్ అపాన్ ఇక్కడ వైజాగ్లో కూడా ఇంకొక త్రివిక్రమ్ ఉన్నారండి, ఈయన పల్లంటి చిరంజీవి అంటారు, ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన కూడా మాటలతో చంపేస్తారు. 1 2 1 2 3. సార్ మీరు స్పీకర్ కాంటెస్ట్కి ఎందుకు సార్ కాంపీట్ చేయలేదని అంటే, ఫస్ట్ నాకు వస్తే మళ్ళీ బాధపడతారని చేయలేదు సార్ అంటారు ఆయన. సో ఎక్సలెంట్ పర్సనాలిటీ, చాలా TWS నడిపించారు. అండ్ వీ హ్యావ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అండ్ కైండ్ పర్సన్ కే బాలకృష్ణ గారు, హూ ఈజ్ ద స్పాన్సర్ ఆఫ్ అ స్టార్ స్పీకర్ కనితి బాలకృష్ణ గారు. KRK రాజ్ గారు ఇస్ ఫ్రమ్ విజయనగరం, ద బడ్డింగ్ లీడర్. BV సత్యనారాయణ గారు ఫ్రమ్ శ్రీకాకుళం, G అనితాదేవి గారు. ఈ ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని ఇప్పుడు డెవలప్ చేయబోతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ RVR గారు. ప్రియకరి రోజా రమణి గారు, సర్వీస్ లేడీ, 10,000 ప్లాంట్స్. ప్లీజ్. కప్పాల ప్రసాద్ గారు, కప్పల్ ప్రసాద్ గారు ఎలా అంటే ఒక వైజాగ్ టీమ్కి ఒక అన్నలాగా అన్నమాట, వెరీ వెల్ సపోర్టివ్. వైజాగ్ టీమ్కి ఫస్ట్ స్కూల్స్ పర్మిషన్ రాలే, బికాజ్ ఆఫ్ హిమ్ వీ గాట్ డైరెక్ట్గా DEOని గెస్ట్గా పిలిచి ఆమెతో సంతకం పెట్టించి స్కూల్స్ అన్ని ఫ్రీగా చెప్పించారు. థ్యాంక్ యూ సో మచ్. సెంట్రల్ మినిస్టర్తో స్టేట్ మినిస్టర్ చేసిన మెగా ఇంపాక్ట్ ఈ రీజన్ 4ది క్లబ్ ఇన్స్టాలేషన్ ఆల్సో విత్ ద సెంట్రల్ మినిస్టర్. ద క్రెడిట్ గోస్ టు KRK రాజ్ గారు. అండ్ ఆయన కొంచెం ఎందుకంటే మీడియాలో ఉండడం వల్ల టీవీ ఛానల్ ఉంటారు, ఆయన రాకుంటే వాళ్ళకి భయ ఎమ్మెల్యేలకు ఈయన ఎక్కడ ఏం న్యూస్ ఛానల్ వేస్తారని చెప్పేసి, సో అందుకోసం అని అలా భయపెట్టించి తెప్పించారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు. అండ్ వెంటనే మెగా ఇంపాక్ట్ కూడా సపోర్ట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. సారీ, యాక్చువల్గా వాళ్ళకి సపరేట్ రికగ్నైజేషన్ ఉంది, బట్ ND ట్రైనింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఫస్ట్ బిగినింగ్ వైజాగ్ స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ 4 లీడర్స్. ఆ 4 లీడర్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఈరోజు మీరు ఏదైతే మనం ట్రైనింగ్స్ చేస్తున్నాం, ఆన్లైన్ క్లాస్ చేస్తున్నాం, వెరీ వండర్ఫుల్లీ డిజైన్డ్ ఉదయ్ భాస్కర్ గారు చాలామంది లీడర్స్ని తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రీజియన్ 4. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ రీజియన్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం, అనకాపల్లి, తుని, ఈస్ట్ అండ్ వెస్ట్ అని చెప్పొచ్చు. గిరిప్రసాద్ చిన్ని గారు, అసలు ఇంపాక్ట్ని కొన్ని చోట్ల మారుమూల ప్లేసెస్ తీసుకెళ్ళింది అని అంటే గిరిప్రసాద్ గారు అండి. అది ఇక్కడ రంపచోడవరం అని చాలా లోపల 6 అయితే అక్కడ లోపలికి బస్సు కూడా ఉండదు. అండ్ దట్టు ఇందాక సుధీర్ చంద్ర గారు మాట్లాడుతూ అడల్ట్స్ టీచర్స్ చెప్పడం అంత కష్టం అన్నారు కదా, అటువంటి టీచర్స్ని సంజాయించి 30 మంది టీచర్స్ కూర్చోబెట్టి TWS చేసిన ఘనత అయ్యింది. అండ్ వీ హ్యావ్ ప్రో లీడర్స్, వీళ్ళిద్దరు దే ఆర్ లైక్ బ్రదర్స్, GND రవికుమార్ గారు అండ్ జయకృష్ణ గారు. ఆయన పిఠాపురం తాలూకండి ఫస్ట్ వస్తున్న ఆయన. అండ్ శ్రీదేవి గారు స్టార్ స్పీకర్కి విన్నర్ స్ఫూర్తి, GND రవికుమార్ గారు అంటే ఆయన. ఇంకా శ్రీదేవి గారు వచ్చారా? రాలేదు, ఓకే. సో వెరీ వండర్ఫుల్. అసలు బిగినింగ్ విశాఖపట్నంలో TWS వెళ్ళి అసలు వేరే ప్లేస్లో TWS స్టార్ట్ చేయాలి. అండ్ వీ కెన్ సే దీస్ 2 people ఆర్ లైక్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే
ఒక దగ్గర ఒక ఈడీ లేదా ఒక ఎన్జీసీ మెంబర్ టీడబ్ల్యూఎస్ స్టార్ట్ చేసిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళి ఒక లీడర్ అంటే లైక్ ఫ్లో లీడర్ అవ్వచ్చు, ఒక ట్రైనర్ అవ్వచ్చు, సొంతంగా ఒక టీడబ్ల్యూఎస్ చేసి ఒక రీజియన్నే ఫామ్ చేసిన ఘనత వీళ్ళది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ద లీడర్స్ ఓవర్ హియర్. సో టీడబ్ల్యూఎస్ చేసిన ప్రతి పర్సన్ కూడా ఒక రీజియన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ వీ హ్యావ్ నెక్స్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ 6 అడుగుల బుల్లెట్ శ్యామ్ రాథోడ్. ఈయన మైండ్లో ఎప్పుడు కూడా 100 ఉంటుంది, 100కి మించి తక్కువ ఒకటే కూడా ఉండదు. టీడబ్ల్యూఎస్ 100 మందితో చేయడం, 100 మందితో క్లబ్ చేయడం, 100 మందికి రీచ్ అవ్వాలి, 100th బ్యాచ్ చేయడం, 100 రిజిస్ట్రేషన్స్ ఆల్సో ఫర్ దిస్ ఎన్జీసీ. ద టాప్ రీజియన్ రిజిస్ట్రేషన్స్ అంటే శ్యామ్ రాథోడ్ గారి రీజియన్స్ నుంచే. ఫ్రమ్ దిస్ రీజియన్ 1, అందుకే ఫస్ట్ రీజియన్ ఆయనకి ఇచ్చాము. వీ హ్యావ్ ద లీడర్ అండ్ ఆయన్ని గుర్తుపట్టాలంటే ఆయన సిగ్నేచర్తోనే గుర్తుపట్టవచ్చు. వేర్ ఈజ్ హీ? శ్రీనివాస్ పెరుమల్ల గారు. అయ్యా ఓకే. సో ఎవరిని ఆయన ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసామో తెలియదు టీడబ్ల్యూఎస్, ఎవరు ఆపమని ఆయన ఆపట్లేదు టీడబ్ల్యూఎస్. ఈవెన్ మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ బిగిన్ చేసి కొన్ని చేంజెస్ చేద్దాం ఆగండి అయినా సరే ఆయన మాత్రం నేను ఆగను, ఇంపాక్ట్ నడిపిస్తూనే ఉంటానని కంటిన్యూస్గా డెఫినెట్లీ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కమిట్మెంట్. ఆయన వయసు గురించి నేను మాట్లాడకూడదు, ఆయన వర్క్ గురించి మాత్రమే మాట్లాడాలి. బట్ స్టిల్ ఈజ్ వర్కింగ్ లైక్ ఏ సచ్ ఎన్ యంగ్ గాయ్. అండ్ ప్రో లీడర్స్ రవికుమార్ నడుస్తుంది. అదే ఇప్పుడు ఆయన ఆపలేదు సార్, ఇక్కడ ఎన్జీసీ అవుతుంది, ఇక్కడికి రావాలి నేషనల్ కన్వెన్షన్ అంటే నన్ను ఆపకండి సార్ మీరు అంటారు. సార్ ఆయన ఆపట్లేదు, ఇంకా దట్ ఫ్లో విల్ గో ఆన్. అండ్ ప్రో లీడర్స్ రవికుమార్ గజ్జిల గారు, సంతోష్ కుమార్ గజ్జిల గారు, ఉప్పాల శ్రీనివాస్ గారు, వి రమాకాంత్ గారు, స్వాతి పబ్బ గారు, బి రవి గారు, వెంకటేష్ ప్రసాద్ గారు. ద రీజియన్ 1లో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లీడర్స్ని తయారు చేసిన ఎన్విపి శ్యామ్ రాథోడ్ గారు. అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాజిక్ ఉన్న లీడర్స్ అందరూ కూడా. ఉప్పాల శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారు? సరే, మొత్తం మీరు ఎలా అంటే లిస్ట్ పెడితే మీ లిస్ట్ అంతా స్క్రూటినీ చేసి రిజిస్ట్రేషన్స్ అన్ని స్క్రూటినీ చేసి వర్కౌట్ చేసింది శ్రీనివాస్ ఉప్పల్ల గారే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ రీజియన్ మీదే శ్యామ్ రాథోడ్ గారు. నెక్స్ట్ రీజియన్ అన్నాను. ఉండండి రవి గారు రండి ఉండండి. నెక్స్ట్ రీజియన్ ఫ్రమ్ ద రీజియన్ 10 నిజామాబాద్. రీజనల్ ప్రెసిడెంట్ నక్కా నవీన్ గారు, వజ్జా నవనీత గారు, కె గంగా ప్రసాద్ గారు. అండ్ వీ మస్ట్ అప్రిషియేట్ దిస్ లీడర్స్. ఒక అన్రిప్రజెంటెడ్ రీజన్ నుంచి డెవలప్ చేసి. అండ్ వీ హ్యావ్ 1 మోర్ లీడర్ మనకి బైన్సా నుంచి లక్ష్మణ్ గారు రాలేదు, ఆయన కూడా మినీ మెగా ఇంపాక్ట్స్ అక్కడ అరేంజ్ చేసడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ నిజామాబాద్. అండ్ డెఫినెట్లీ నిజామాబాద్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి డెవలప్ అవబోతుంది. నిజామాబాద్, కామారెడ్డి అండ్ ద రీజన్స్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద లీడర్స్. ఇక్కడ నించున్న ప్రతి లీడర్ కూడా ఫేస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 year దే ఆర్ గోయింగ్ టు స్టాండ్ హియర్ యాజ్ ఎ ఎన్జీసీ. నెక్స్ట్ 1 year. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్. అయిపోయారు సార్, అంతే. రీజన్ 1 అండ్ రీజన్ 10. రీజన్ 1 అండ్ రీజన్ 10. సో అప్రిషియేషన్ టు రీజన్. నల్గొండ ఐ రిక్వెస్ట్ సాయి కిరణ్ కోట్ల నెక్స్ట్ నడిపించబోతుంది. సాయి కిరణ్ కోట్ల. కె మహేందర్ రెడ్డి గారు ది నెక్స్ట్ అప్కమింగ్ లీడర్స్. సాయి కిరణ్ గురించి చెప్పాలంటే పిల్లోడు ఎలా కనిపించినా ఆయన చేసే వర్క్ మాత్రం అంతకు 10 రెట్లు ఉంటుంది. అంత కష్టపడతాడు ఆ పర్సన్. ఐ నో హిమ్ అబౌట్ హిమ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు మహేందర్ గారు అండ్ సాయి కిరణ్ గారు. And definitely we are expecting a new version, new leaders from the Nalgonda team. All the very best. ఎందుకంటే మ్యాక్సో నెంబర్ నూన్ సుదర్శన్ గారు ఒక ఫ్లో ఒక టైంలో మొత్తం ఆల్మోస్ట్ అందరు ఎన్జీసీని లీడ్ చేసుకుంటూ తక్కువ టైంలో ఎక్కువ టీడబ్ల్యూఎస్ చేసిన వ్యక్తి నూన్ సుదర్శన్ గారు. అండ్ వెరీ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్తో వర్క్ చేశారు. వెంటనే నల్గొండలో ఒక మంచి టీం ఫామ్ చేసి వన్ ఆఫ్ ద హీ బికమ్ ఎన్విపి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వీ హ్యావ్ 1 more region, తిరుపతి. రీజనల్ ప్రెసిడెంట్ రత్నశేఖర్ గారు అండ్ శ్రీధర్ విట్లం గారు. ప్రో లీడర్స్ మునిలక్ష్మి గారు.
తిరుపతి మొత్తం నడిపించేది వీళ్ళండి. ఆ రీజనల్ ప్రెసిడెంట్ పేరుకే, కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, మొత్తం వీళ్ళు చేసే హార్డ్ వర్క్ అనేది అంత ఇంత కాదు. అండ్ లక్ష్మీ ప్రసాద్ గారు, తహసీనా బేగం గారు, నాగిరెడ్డి గారు, వీళ్ళిద్దరు ఇలా నించున్నారు కదా, వీళ్ళ యాక్టివిటీస్ కూడా ఒకరికొకరు కాంపిటీషన్. నేను చేస్తానంటే నేను చేస్తాను, మీరు ఒక యాక్టివిటీ చేయండి, వెంటనే ఇంకొకటి చేస్తాను. అంత కాంపిటీషన్తో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ చేశారు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. TWS అవ్వచ్చు, సర్వీస్ యాక్టివిటీస్ అవ్వచ్చు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. తిరుపతిని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ నడిపించబోయేది మీరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నాగిరెడ్డి గారు రాలేదా? So I want to recognize the few personalities here because this is the most important thing. I would like to recognize the office manager Samudrala Vamshi. చాలా కష్టపడతారండి ఆఫీస్లో, ఆఫీస్ మేనేజర్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. మొత్తం చెక్స్ వేయడం కానీ, మీ యొక్క డీటెయిల్స్ తీసుకోవడం కానీ, మీకు చాలామంది ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫోన్ చేస్తాం, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అంటే నాకు ఫోన్ చేశారు. సరే ఎవరో ఫోన్ చేసి అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు, మేము ఇవ్వచ్చా లేకపోతే అది ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి సార్ నాకు ఎవరు వినట్లేదు సార్ ఫస్ట్ అని బాధపడ్డాడు. బట్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ వంశీ. మొత్తం ఆఫీస్ని చాలా ప్లేసులు ఇచ్చేశాడు. అండ్ ద టెక్నికల్ టీమ్ ఓంకారేశ్వర్, రాంప్రసాద్ లోక, శ్రీధర్ స్వామి. మీకు ఏవైతే ఈ పోస్టర్లు వస్తున్నాయో, సర్టిఫికేట్స్ వస్తున్నాయో, ఓకే, ఏదైనా మనకి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఈ సర్టిఫికేట్స్ కానీ, ఈ అపాయింట్మెంట్ లెటర్స్ కానీ, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో జనరేట్ చేస్తుంది దీస్ 3 people. అండ్ మీకు ఎవ్రీ యొక్క ఏదైనా బర్త్డే కానీ వచ్చినప్పుడు ఆ పోస్టర్స్ వస్తున్నాయి కదండి, NPతో మీ ఫోటో పెట్టుకోవచ్చు అని. దట్ వాజ్ క్రియేటెడ్ బై శ్రీధర్ స్వామి. వీళ్ళంతా బ్యాక్ ఎండ్లో ఉండి చాలా వర్క్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్లోక గారు, వెరీ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆల్ ది వెరీ బెస్ట్. టెక్నికల్లో కాదు, ఆఫీస్ బేరర్. సో వీ హ్యావ్ ఆఫీస్ బేరర్స్ సతీష్ కుమార్ తూము, ఆఫీస్ బేరర్ ఫర్ బిజినెస్. మమతా మరిపిల్లి, డాక్టర్ వీర రాఘవరావు, తబితా దేవరపల్లి. ఐ థింక్ 4 are here. డాక్టర్ వీరా బ్రేక్. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క జమ్ అండి. ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్లో బ్యాక్ ఎండ్లో నడిపించిన పర్సన్స్ అంటే ఇందులో వీళ్ళు ముగ్గురులో ఫస్ట్ ప్లేస్ అవ్వాలంటే వితౌట్ ఎనీ డౌట్ వీ కెన్ గివ్ ఇట్ టు మమతా మరిపిల్లి గారు. మీకు ఇప్పుడు ఈ పోస్టర్స్ కానీ, ఓకే, మొత్తం డ్యూయల్ వర్క్. ఒక పక్క TWS ఇన్ఛార్జ్, TWS పోస్టర్లు, ICI పోస్టర్లు, వీడియోస్, ఎడిటింగ్ మామూలు విషయం కాదండి. అసలు ఎంత టైం ఎలా పట్టగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మమతా గారు ఫర్ యువర్ సపోర్ట్. రియలీ యు ఆర్ బ్యాక్ బోన్, టెక్నికల్ బ్యాక్ బోన్ ఫర్ ద ఇంపాక్ట్. ఎందుకంటే మనం అంత నీట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పోస్టర్ బాగుంటేనే మనం సోషల్ మీడియాలో పెడతాం. సార్ నో ఎవ్రీ టైం మీరు అబ్జర్వ్ చేయండి, గంపా సార్ పేజ్లో కానీ, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పేజ్లో కానీ, మా పేజ్లో వస్తున్నాయంటే ఆ డిజైన్, ఆ నీట్, ఆ క్లాస్ ఉంది, ఆ ప్రొఫెషనాలిటీ ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద టెక్నికల్ పార్ట్, వెన్ ఇట్ కమ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అవ్వచ్చు, ట్రైనింగ్స్లో అవ్వచ్చు, థ్యాంక్ యూ సో మచ్ తబితా దేవరపల్లి గారు. ఈ సపోర్టెడ్ అస్ ఎ వెరీ వెల్. ఇందాక మీరు చూసారు స్టార్ స్పీకర్ కంటెస్ట్ ఎంత బాగా నడిపించారు. అండ్ సతీష్ కుమార్ తూము అండ్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఫర్ ఆల్ ది NGC మెంబర్స్. ఎక్కడ ఈవెంట్ జరిగినా సరే ఇంపాక్ట్ మన క్లయింట్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్లో మీరు చూసారు. సో ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ బ్యాక్ ఎండ్లో ఉండి ఎవరు ఫ్రంట్ ఎండ్ కనిపించారు, అంతా బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేవాళ్ళే. వీ మస్ట్ రికగ్నైజ్. ఒక్కసారి నించొని ముగ్గురికైతే చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వీళ్ళంతా కూడా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసి ఎప్పుడు వీళ్ళు రికగ్నైజేషన్ కోరలే, మనం ఎప్పుడు ఇవ్వలే వీళ్ళకి. ఫ్రంట్ ఎండ్లో మా ఫోటోలు వేస్తున్నారు, NVP ఫోటోలు వేస్తున్నారు, కానీ వీళ్ళ ఫోటో ఎక్కడ వేసుకోలే, వీళ్ళు ఎక్కడ కనిపించలే. థ్యాంక్ యూ సో మచ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్ మీ రికగ్నైజ్ దిస్ వండర్ఫుల్ పర్సనాలిటీ అండ్ బ్యూటిఫుల్ లేడీ నళిని టీచర్ గారిని మనం పిలుచుకుంటాం. ఒకసారి అమ్మ మీరు ఒకసారి నళిని మేడం చెప్పట్లు సరిపోవు. ఆమె చేసిన యాక్టివిటీస్, మేడంకున్న విజన్ కానీ, మేడంకున్న ఐడియాలజీ కానీ, ఆమెని సగం సిరివెన్నెల గారు అయితే ఒకసారి పూనర్ అని చెప్పొచ్చు. ఆ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ టైమ్ ఫర్ యువర్ సపోర్ట్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. వి నెవర్ ఫర్గట్ యువర్ సపోర్ట్స్. అండ్ ఈ స్టార్ స్పీకర్ కంటెస్ట్ కూడా ఇంత అద్భుతంగా, ఇంత ప్రొఫెషనల్గా నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ ఆల్సో ఫర్ ద నారీ సెల్ స్వాతి మడుగులు గారు. ఇంకా ఎవరు సార్? రీజనల్ డైరెక్టర్ ఫర్ నారీ సెల్. ఎనీవన్ హియర్?
ప్లీజ్ కవిత గారు, వరలక్ష్మి గారు, రీజనల్ డైరెక్టర్స్ ఫర్ నారీ సెల్, ఆదిలక్ష్మి గారు, ఆశా గారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే బాల సురక్ష అనే ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపించి రీజనల్ లెవెల్లో తీసుకెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి దే క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ద నారీ సెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Okay, right, thank you. Right. So we have Nandur Subbarao garu, National Director, PRO. Sir vachara? Raledu on a busy time. He is unable to come here. And చాలా బ్యాక్ ఎండ్లో ఉండి పిఆర్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, మన ఐసీఏ ప్లెడ్జ్ని డిజైన్ చేశారండి. అని మన ఐసీఏ ప్లెడ్జ్ని కానీ చాలా టెక్నాలజీ లెటర్ హెడ్లో మ్యాటర్ని కానీ సో ఈజ్ ఇన్ టు దిస్ న్యూస్ ఆర్టికల్స్ చాలా చక్కగా డిజైన్ చేసి సపోర్టెడ్ అస్ వెరీ వెల్. అండ్ ఐ వుడ్ లైక్ టు రికగ్నైజ్ దిస్ పర్సన్, మిస్టర్ రమేష్ ఫ్రమ్ బిజినెస్ యాక్టివ్. రమేష్ ప్లీజ్. ఐబిఎన్ అసలు మనం ముందుకు వెళ్ళాలి, బిగిన్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఐబిఎన్ ఐడియాలజీస్తో ఫస్ట్ బ్యాచ్ మనం వేణు భగవాన్ గారిని ఇన్వైట్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రమేష్. అండ్ స్టిల్ చాలా మంచి కమిట్మెంట్ ఉన్న పర్సన్ అండి. ఐబిఎన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇన్ ద ఈవినింగ్ మీటింగ్ వీఆర్ డిస్కసింగ్ అ న్యూ థింగ్స్ అబౌట్ దిస్ ఐబిఎన్. దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో అందరికీ రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ ఫర్ యువర్ సపోర్ట్. So I would like to recognize two more personalities here. Sridhar Veermalla garu, Ramaraj garu. వీళ్ళు బ్యాక్ ఎండ్లో కనిపించారు, ఫ్రంట్ ఎండ్లో కనిపించారు, కానీ బ్యాక్ ఎండ్లో పర్సనల్గా ప్రొఫెషనల్గా ఒకనొక టైంలో అసలు ఎన్జీసీ ఏమవుతుందో అనే పొజిషన్లో ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్డ్ వేలో నన్ను చాలాసార్లు గైడ్ చేసి అండ్ ఆర్గనైజేషన్ని ఒక స్టెబిలైజ్ తీసుకొచ్చి చాలా న్యూట్రన్ పీపుల్ అండ్ వెబ్సైట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఈరోజు దాన్ని ఓపెన్ చేసి చూపిద్దాం, లాగిన్ చేద్దాం అనుకున్నాము. బట్ ఆ వెబ్సైట్ పర్సన్ కొంచెం బిజీ అయిపోయాడు వేరే ఆర్గనైజేషన్లోని. లేకపోతే మ్యాక్సిమం రేపు కూడా అది మేము ఆ సెషన్లో తీసుకొని చూపిద్దాం అనుకుంటున్నాం. ప్రతి లీడర్ లాగిన్ అయ్యి ఎలా యాడ్ చేయాలి, మెంబర్స్ని, క్లబ్స్ని ఎలా రిజిస్టర్ చేయించాలి. ప్రో లీడర్స్ అందరికీ కూడా ఐడీస్ క్రియేట్ చేశారు ఆయన. ఐడీస్ వచ్చేసాయి అందరికీ కూడా. లాగిన్ అయ్యి ఎలా యాడ్ చేసుకోవాలి, విల్ హ్యావ్ ఎ డెమో ఫర్ దట్ ఆల్సో టుమారో. Thank you so much both of you for your support. And National Treasurer Rajeshwari Vadlamani garu, thank you so much amma, thank you so much for your support. ప్రతి అకౌంట్ కూడా మనకు అక్కడ ఐసీఐ నుంచి రావడం లేట్ అయినా సరే మేడం ముందు అమౌంట్ చేసి మనకి యాక్టివిటీ అవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పేసి ట్రెజరర్ నిజంగానే ప్రూవ్ చేశారు. మీరు ఎప్పుడు ట్రెజర్ అమౌంట్ కావాలన్నా మేడం దగ్గర అడగాలి. నిజంగా ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. And I can say the next person is the most important person for impact and for myself also and for every one of us. And I can say he is my backbone. ఆయన లేకపోతే నేను ఇలా నించోవాడిని కాదు, ఇలా నించొని మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే ఈ మాట్లాడిన ఈ పేపర్లో డీటెయిల్స్ని కూడా ఆర్గనైజ్డ్గా చేసింది ఈయనే. ఇంపాక్ట్ని కూడా ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్గా మనం అందరం చూస్తున్నాం. మార్నింగ్ డిజైనర్ టాక్ నుంచి నైట్ అన్ని టీమ్స్తో మీటింగ్ పెట్టుకొని ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ ద పాస్ట్ 5 days రాత్రి 12-1 గంట వరకు కూడా చాలా కష్టపడి, ఇప్పుడు కాదు లాస్ట్ 1 year నుంచి ఆయన వర్క్ని. ఎందుకంటే ఐసీఐలో నన్ను మించి ఈవెన్ కొన్నిసార్లు చెప్పాలంటే గంప సార్ని మించి వర్క్ చేసిన ఏకైక పర్సన్ రామచంద్ర గారు. ఒక్కసారి అందరూ, ఎందుకంటే ఇటువంటి పర్సన్ మనకి నాది ఒక్కసారి గట్టిగా ఓ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 10 years ఇంపాక్ట్లోకి వచ్చేయింది. ఇంపాక్ట్ కోసం చాలామంది పనిచేశారు, నేను చూశాను. కానీ రామచంద్రుల్లా పనిచేసిన సో నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఇంత సక్సెస్ఫుల్ అయ్యానంటే అందులో 60% బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
అండ్ ది లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్, సో ఎన్ని చెప్పినా తక్కువే, మొత్తం జీవితం అంతా చీకటిగా ఉంది. అసలు ముందుకు వెళ్దామంటే మొత్తం గుంతలు ఉన్నాయి. అడుగు వేస్తే పడిపోతాం, లేస్తాము భయం. అటువంటప్పుడు ఒక ఆయన ఒక ల్యాంప్ పట్టుకొని వచ్చి నా చేయి పట్టుకొని నేను నడిపిస్తా అని చెప్పి చేయి పట్టుకొని నడిపించి ఈరోజు మీ ముందు ఒక సాధారణ వ్యక్తి నుంచి, ఒక సాధారణ స్టూడెంట్ నుంచి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయిని ఈరోజు ఒక నేషనల్ ప్రెసిడెంట్గా మీ ముందు నుంచి పెట్టిన వ్యక్తి ఆర్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు. ఇంపాక్ట్ ఫౌండేషన్లో మేబీ ఇక్కడ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సార్కి నాకు ఎక్కడ రిలేషన్షిప్ బిల్డ్ అయిందంటే ఇలాగే ట్రైన్ ద ట్రైనర్ ఫస్ట్ బ్యాచ్ నడుస్తున్నప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఒక 400 మంది జాయిన్ అయితే, టెలిగ్రామ్ గ్రూప్లో 400 మంది జాయిన్ అయితే 400 మందిలో ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారో నాకు ఒకసారి మెసేజ్ రిప్లై ఇవ్వండి గ్రూప్లో అంటే ఐఎమ్ రెడీ అని చెప్పేసి ఒక 4 రిప్లై ఇచ్చాం. అందులో నేను ఒకడిని. నైట్ 11:45 అలా అయింది టైము. 11:45 అయినప్పుడు నాకు అర్జెంటుగా ఈ గ్రూప్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ కావాలి, ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సరే 11:45 అయింది కదా, ఇప్పుడు నైట్ ఎవరు ఫిల్ చేస్తారా, రేపు మార్నింగ్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. సో వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత రెడీ అయ్యిందో ఎవరు రెడీ చేశారని అడిగారు. నేను పర్సనల్గా మెసేజ్ పెట్టాను, సార్ షల్ ఐ మేక్ ఇట్ టుమారో అని. లేదు ఇప్పుడే కావాలన్నారు. నాకు గూగుల్ ఫామ్ చేయడం రాదు. అప్పుడు మా ఫ్రెండ్ ఉంటే వాడు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, వాడికి ఫోన్ చేసి గూగుల్ ఫామ్ అంటే ఎలా క్రియేట్ చేస్తారంటే వాడు గూగుల్ ఫామ్ క్రియేట్ చేస్తే అప్పుడు నైట్ కరెక్ట్గా 12:45కి గూగుల్ ఫామ్ లింక్ పెడితే కంగ్రాచులేషన్స్ నౌ యు ఆర్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ బ్యాచ్ అన్నారు. ఆ రోజు నాకు అర్థమైంది, సో ఈయన దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా మనం చేస్తామనే ఉండాలి, చేయమంటే పక్క వెళ్ళిపోవాలి తప్ప చేస్తామని చేయకుండా ఉంటే ఆయన విడిచిపెట్టారు అని. అయితే ఇది నాకు పర్సనల్ లైఫ్లో చాలా ఉపయోగపడింది. ఇలాగా అసైన్మెంట్స్, అప్పుడు మనకి అసైన్మెంట్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్ క్లాసులు ఉండేవి కాదు. ఓన్లీ 15 రోజులు ఆన్లైన్లో అసైన్మెంట్స్ ఇవ్వాలి, 2 రోజులు ఆఫ్లైన్ ఇవ్వాలి. ఆఫ్లైన్ మనకి క్లాసులు అయితే. సో ఆ రోజు నాకు గుర్తుండిపోయింది, ఎందుకంటే అది May 30, 2017. ఎందుకంటే May 30 నా బర్త్డే. సో ఆ రోజు నా కేక్ కట్ చేసి ఆ రోజు నిజంగానే కొత్త బర్త్డే మళ్ళీ పుట్టాను అనిపించింది. ఆ రోజు నిజంగానే ఆ రోజు నాకు తెలియదు ఈరోజు ఈ స్థాయిలో ఉంటానని. అండ్ ఇంకొక విషయం, ఆ రోజు నాకు ట్రైన్ ద ట్రైన్ అయిపోయినప్పుడు 3rd బ్యాచ్ 3 బ్యాచెస్ అయిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి ఎంత ఇస్తున్నారు మీకు గంపా సార్, నేను ఇస్తాను, TWS చేస్తాను, నాతో వచ్చేసి. 3rd బ్యాచ్ 4th బ్యాచ్ నుంచి వేరే వాళ్ళు కూడా వేరే ప్లేస్లో TWS చేయడం స్టార్ట్ చేశారు. నాతో మాట్లాడారు. అయితే ఒక వ్యక్తితో నేను వేరే ప్లేస్ వెళ్ళి ఒక మీటింగ్లో ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాం. సార్ ఏముంది సార్ గంపా గారి దగ్గర, మనం చేద్దాం అని చెప్పి ఆయన అన్నారు. వేరే ప్లేస్కి వెళ్ళి ఒక 2 రోజులు ఉన్నాను. 2 రోజుల తర్వాత బాగా వాడుకున్నాడు, డబ్బులు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సార్ అన్నారు. సరే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. బట్ ఒక పక్క ఏంటంటే ఫైనాన్షియల్గా లేదు, కానీ ఇక్కడ ఇంపాక్ట్లో డబ్బులు రావు. బట్ ఏం చేయాలన్నప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నప్పుడు నేను అప్పుడు విజయనగరం వెళ్తున్నప్పుడు ఫోన్ చేశారు దారిలో, ఇలా నువ్వు బరంపూర్ వెళ్ళి విజయనగరంలో ట్రైన్ దిగొద్దు, నువ్వు బరంపూర్ వెళ్తే అక్కడ ఒక మంచి మోడీకోట్లు ఉంటాయంట, నువ్వు అక్కడికి వెళ్ళు బాగుంటుంది, అక్కడ తీసుకో అవి అని చెప్పేసి అన్నారు. అప్పుడు విశాఖపట్నం వరకు వచ్చింది ట్రైన్, విశాఖ ఎక్స్ప్రెస్ అది. సరే ఆయన అన్నారు కదా మనం కష్టం దిగడం, టికెట్ కూడా తీయలేదు, విజయనగరం దిగిపోవాలి. కరెక్ట్గా విజయనగరం దిగిపోయే ముందు ఫోన్ చేసి నువ్వు దిగితే బాగోదు, అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి, వెళ్తున్నావా లేదా అన్నారు. మరి తప్పదు వెళ్ళాలి కదా అని చెప్పి టికెట్ తీయకుండా ట్రైన్లో వెళ్ళిపోయాను. బరంపూర్ వెళ్ళి ఒక 1 అవర్ అడ్రస్ కోసం ఎత్తుకొని దొరకలేదు. సరే మళ్ళీ వచ్చేది అనుకున్నాను. స్టిల్ మళ్ళీ ఫోన్ చేసి స్టార్ట్ చేసావా, తీసుకున్నావా లేదా అని. మరి తప్పదు ఇంకని చెప్పేసి ఈవినింగ్ వరకు ఉండి తీసుకొని ఒక 15-20 మోడీకోట్లు తీసుకొచ్చి ఇలా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళది మీటింగ్ అయితే లాస్ట్లో ఇప్పుడు మా వాళ్ళు ఎలా అయితే బయట పెట్టారో టేబుల్ పైన, అలాగే ఒక షర్టు ప్యాంట్ వేసుకొని చెప్పులు వేసుకొని టేబుల్ పైన ఒక 15 మోడీకోట్లు పెట్టా. మీకోసం కుర్రాడు తక్కువ రేటుకి 500 రూపాయలకే మోడీకోట్లు తీసుకొచ్చాడు, వెళ్ళి తీసుకొని అనగానే ఆయన మాటలో మరి ఏమంతరం ఉందో తెలీదు, 10 నిమిషాల్లో మొత్తం అన్ని మోడీకోట్లు తీసుకున్నారు. అమౌంట్ 5,000 అంతా పెడితే 7,000 వచ్చింది.
అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే సార్ డబ్బులు వచ్చాయి కదా, నార్మల్గా ఇప్పుడు యంగ్ కాబట్టి మంచిగా ఒక బిర్యానీ తినాలి అనిపిస్తుంది. అర్జెంటుగా ఆ డబ్బులు పెట్టుకెళ్ళి మళ్ళీ ఇంకొక మీటింగ్ కూడా తీసుకురాని. సో ఆ రోజు అలా బిగులైంది. నిజంగానే ఒకవేళ ఆ రోజు కానీ నేను ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళి ఉంటే ఈరోజు ఇలా జయా సూట్స్ అనే పెట్టేవాడిని కాదు, ఇంపాక్ట్ ఇలా ఉండేవాడిని కాదు. అండ్ ఇంకొకటి నాకు బాగా గుర్తుంది, ప్రదీప్ సార్ ఒక TWS అవుతున్నప్పుడు 5 బ్యాచెస్ అయిన తర్వాత నువ్వు ఎవరినైనా విడిచిపెట్టు కానీ గంప గారు చేయి మాత్రం విడిచిపెట్టుకున్నారు. ఎందుకంటే ఒక పక్క నుంచి చాలామంది ఆయన దగ్గర ఉండకు, ఆయన దగ్గర చేయకు, బయటికి రా, నీకు చాలా ఉంటుంది, ఇది ఉంటుంది, ఐ హ్యావ్ మెనీ థింగ్స్, మెనీ కాల్స్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే అలా పక్కకు పిలిచారో ఆ రోజు అప్పుడు ఇంపాక్ట్ దూరం ఉన్నారు వాళ్ళు, వాళ్ళే మళ్ళీ ఇంపాక్ట్కి వచ్చి ఇంపాక్ట్ స్పీకర్లుగా మెగా ఇంపాక్ట్కి వస్తున్నారు. మళ్ళీ మేము 5th బ్యాచ్ చేసినప్పుడు అండి వైజాగ్లో TWS చేశారు. ఫస్ట్ బ్యాచ్ ఒక 2-3 కలిసి, రెండో బ్యాచ్కి మరి లేదా 3 కొట్లాడుకున్నారు, అయిపోయింది అక్కడికి వేరే ట్రైనర్స్. బట్ అటువంటి కమిట్మెంట్ ఉన్న పర్సన్ని ఎక్కడ చూడలేదు, ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. బట్ అది అక్కడి నుంచి ఒక 10% మాత్రం నేను తీసుకున్నాను, ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ లెర్నింగ్ సార్. బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ హియర్ టుడే అండ్ బికాస్ ఆఫ్ యూ శ్రీనివాస్ సోని అనే ఒక బ్రాండ్ వచ్చింది, ఒక పేరు వచ్చింది, ఇంతమందికి తెలిసిందంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అండ్ వీ హ్యావ్ వేణుగోపాల్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్యాచ్, హీ ఆల్సో సపోర్టెడ్. ఎందుకంటే మనకి కోవిడ్ తర్వాత నేను కొంచెం దూరం అయ్యాను. నేను అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అన్నప్పుడు ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఆన్లైన్లో, అప్పుడు ఇవంతా తెలియదు నాకు, ఈ బ్యాచ్లో అవన్నీ తెలియదు, EPSలు ఉంటాయని ఇవన్నీ తెలియదు నాకు. సో అప్పుడు నాకు చెప్పాలంటే NGCలోకి రానివ్వలే. సార్ మేము అంతా కష్టపడి EPSలు చేస్తాము, ఎంగమెంట్స్ చేస్తాము, TPD చేస్తాము, ఆయన అవేం చేయలేదు, ఆయన ఎట్లా రాణిస్తారన్నారు. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి EPS చేసి TPD చేయించి బ్యాచ్ నడిపించి అగైన్ ఐ స్టార్టెడ్ ఇంటూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. అండ్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ వన్ మోర్ సపోర్టర్, వేణు భగవాన్ గారు అండి. సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఎవ్రీ టైమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ నెక్స్ట్ లెవెల్ మనకు డెవలప్ అవ్వడానికి చేసినట్టు వేణు భగవాన్ గారు, వెన్నమూరి గారు, పట్టాభిరామ్ గారు, ఆల్ దీస్ పీపుల్ ఆర్ మెంటర్స్ హూ సపోర్టెడ్ అస్. అండ్ దాన్ని మనకు నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మై సపోర్టర్స్. ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ మేడం గారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ మై వైఫ్ చంద్రకళ, షీ సపోర్టెడ్ మీ అలాట్. అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై మదర్ అండ్ ఫాదర్, మై బ్రదర్స్. అండ్ ఐ థ్యాంక్ ద యూనివర్స్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఉన్నప్పుడు ఇక్కడైతే మీకు మధురం, బంధం అని బ్యాచ్లు ఉన్నాయి, కానీ మాకున్న ఒకే ఒక బ్యాచ్ భరత్, శ్రీనివాసు. ఫస్ట్ బ్యాచ్ నుంచి 17th బ్యాచ్ వరకు నడిపించింది భరత్. ఎక్కడున్నారండి? అవునండి, ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇద్దరమే మేము నడిపించి, ఆయన హోటల్ అవి మాట్లాడడం, నేను ఆన్లైన్ క్లాసుల్లో పెట్టడం. సో ఇక్కడ నాకు ఒక బ్రదర్లా సపోర్ట్ చేశారండి నాకు అసలు ఇంపాక్ట్ ఇక్కడ వచ్చినప్పుడు. నాకు ఉదయ్ భాస్కర్ గారు ఒక బ్రదర్లా సపోర్ట్ చేసేవారండి. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ ఫర్ యువర్ సపోర్ట్. ఐ నెవర్ ఫర్గెట్ ద టీమ్ వైజాగ్ అంటే నాగమణి గారు కూడా వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ జయ అండ్ సత్యారావు గారు, బికాజ్ ఆఫ్ దర్ బ్లెస్సింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యూర్ సపోర్ట్. ఇచ్చారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇయర్ టీం ఇంతకంటే అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను.